హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. మనం మార్గశిర మాసం ప్రత్యేకతను గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం గదా! దాంట్లో భాగంగానే మార్గశిర గురువారాలని గురించి కూడా విశేషంగా చెప్పుకున్నాం. దానికి సంబంధించిన వ్రత కథను గురించి, ఈ మార్గశిర గురువారాల్ని లక్ష్మీ వారాలంటారని చెప్పి, ఈ లక్ష్మీ వారాల్లో విశేషంగా శ్రీ లక్ష్మీనారాయణని గనక పూజించినట్లయితే విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయి. మనకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా లభిస్తాయని చెప్పి తెలుసుకున్నాం. విశేషంగా గురువారాలు, శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కదా! అందులో ఈ మార్గశీర్ష మాసంలో గురువారాలంటే మరీ విశేషం. కాబట్టి ఇప్పుడు 2 వారాలు అయిపోయినాయి కదండీ! ఇంక 2 వారాలు మాత్రమే ఉన్నాయి. కనీసం ఈ 2 వారాలైనా సరే విశేషంగా ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి మహాలక్ష్మి యొక్క కనకధార స్తవాన్ని గనక చదివినట్లయితే మనకు కూడా విశేష శుభాల్ని పొందడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళడం జరిగింది. పాపం ఆ ఇంటి ఇల్లాలు చాలా కడు పేద స్థితిలో ఉందన్నమాట. చాలా దీన స్థితిలో ఉంది. ఆమెని భౌతి భిక్షాందేహి అని సన్యాసి కదండి ఆదిశంకరాచార్యులు, ఆయన అడగడం జరిగింది. అప్పుడు ఆమె తన దగ్గర ఏవీ లేవని చెప్పి ఇంట్లో ఒక ఎండిపోయినటువంటి ఉసిరికాయనుంటే ఆ ఉసిరికాయను తెచ్చి ఆయనకి భిక్షగా వేయడం జరిగింది. అప్పుడు ఆయన మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తాడనమాట. అమ్మ ఆమెకి ధనాన్ని ఇవ్వమని చెప్పి. అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు ఆమె పూర్వ జన్మలో ఏమీ దానం చేయలేదు, అందుకని నేను ఆమెకు ధనాన్ని అనుగ్రహించను అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అంటాడు, అమ్మ ఈ జన్మలో ఉసిరికాయ దానం చేసింది కదా, అది చాలు కదమ్మా, ఇంకా అంతకంటే ఏం కావాలి అని చెప్పి అప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె బంగారు ఉసిరికాయల్ని కురిపిస్తుందన్నమాట. ఇది జరిగినటువంటి ప్రదేశం కూడా కేరళ రాష్ట్రంలో ఉంది. చాలా మంది చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు, మేము అక్కడికి వెళ్ళి కనకదార స్తవాన్ని పఠించడం జరిగింది. ఆ ఇంటి దగ్గర అంటే ఆదిశంకరాచార్యులు పఠించినటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఈ కనకదార స్తవాన్ని కూడా పఠించడం జరిగిందని చెప్పడం జరిగింది. మనం కూడా ఈ 2 వారాలైనా సరే ఈ కనకదార స్తవాన్ని పఠించాల్సిందిగా కోరుకుంటున్నానండి. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, ఏ స్తోత్రాలైనా సరే చదివేటప్పుడు మీ పిల్లలకు కూడా నేర్పించండి అని చెప్పి. నేను నా మనస్తత్వం ఏంటంటే అండి, నేను ఏదైతే పాటిస్తానో అదే మీకు కూడా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మా పిల్లలకు కూడా నేను ఇలాంటి చిన్న చిన్న స్తోత్రాల్ని నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కనకదార స్తవాన్ని మా అమ్మాయి పఠిస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా పఠించిందో తర్వాత మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మనందరం కూడా ఈ కనకదార స్తవాన్ని 2 వారాలు పఠించి ఆ అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు మా అమ్మాయి ఈ స్తోత్రాన్ని పఠిస్తుందండి. అందరికీ నమస్కారం అండి. మా అమ్మ చెప్పారు కదా కనకదారాస్తవం పఠిస్తుంది అని. ఇప్పుడు నేను అసలైన వరుస క్రమంలో కనకదారా స్తోత్రం ఎలా చదవాలో అలా ఇప్పుడు నేను పఠిస్తానన్నమాట. ముందుగా సంకల్పం. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రం న కృత్రిమం దయాయాః కమలాసనపాణినా లలాటే లిఖితామక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతః గృణాతే ధనికద్వార నివాస దుఃఖధోగ్రీం. ఇప్పుడు గణపతి ప్రార్థన. వందే మందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఇప్పుడు అమ్మవారిని ధ్యానిస్తూ ధ్యాన శ్లోకం అండి. దిగ్గస్థిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమల చారు జలాప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాధిపుత్రీ. ఇప్పుడు కనకదార స్తోత్రం ప్రారంభమవుతుంది. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदधति वदने मुरारेः प्रेमत्रपाप्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेया सा मे श्रियं दिशतु सागरसम्भवायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्निषीदतु मयि क्षणमीक्षणार्धम् इन्दीवरोदरसहोदरमिन्दिरायाः आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रम् भूत्यै भवेन्मम भुजङ्गशयाङ्गनायाः कालाम्बुदालिललितोरसिकैटभारेः धाराधरे स्फुरति या तटिदङ्गनेवा मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः बाह्वन्तरे मुरजितः श्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति कामप्रधा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजि मधुमाधिनिमन्मथेन मय्यापतेत्तदिह मन्दरमीक्षणार्थम् మందాలసం చ మకరాలయ కన్యకాయాః. ఇప్పుడండి దద్యాదయాను పౌరం శ్లోకం చెప్పేటప్పుడు 2 దోసిళ్ళు ఇట్లా పట్టుకొని అమ్మవారిని ధ్యానిస్తూ చదవాలన్నమాట. ఇలా చదవడం వల్ల మనకు ఎటువంటి కష్టాలున్నా ఆ అమ్మ తీరుస్తుందని, మనకి ధన సంపదని ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. దత్యాదయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహః ఇష్టా విశిష్టమతయోపి యయా దయాద్రాత్ దృష్టా శ్రీవిష్టపదం సులభం భజంతే దృష్టిః ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కుశిష్ట మమ పుష్కర విష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైకగురోస్తరుణ్యై శ్రుత్యై నమోऽस्तु శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోऽस्तु రమణీయగుణార్ణవాయై శక్యై నమోऽस्तु శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోऽस्तु పురుషోత్తమవల్లభాయై నమోऽस्तु నాళీకనిధాననాయై నమోऽस्तु దుగ్ధోదధిజన్మభూమ్యై నమోऽस्तु సోమామృతసోదరాయై నమోऽस्तु నారాయణవల్లభాయై నమోऽस्तु హేమాంబుజపీఠికాయై నమోऽस्तु భూమండలనాయికాయై నమోऽस्तु దేవాదిదయాపరాయై నమోऽस्तु సాంగాయుధవల్లభాయై నమోऽस्तु దేవ్యై భృగునందనాయై నమోऽस्तु విష్ణోరురసిస్థితాయై
नमोऽस्तु लक्ष्म्यै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरितोद्धरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु नान्ये यत्कटाक्षसमुपासना विधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे सरसिजनयने सरोजहस्ते धवलतरां सुखगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीद मह्यम् दिग्गस्तिभिः कनककुम्भमुकावसृष्टा स्वर्वाहिने विमलचारुजलाप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीम् अशेषलोकाधिनाथ गृहिणीम् अमृताब्धिपुत्रीम् बिल्वाटवी मध्यलसत्सरोजे सहस्रपत्रे सुखसन्निविष्टाम् अष्टापदाम्भोरुहपाणि पद्माम् सुवर्णवर्णां प्रणमामि लक्ष्मीम् अम्भोरुहं जन्मगृहं भवत्याः वक्षस्थलं भर्तृगृहं मुरारेः कारुण्यतः कल्पय पद्मवासे लीलागृहं मे हृदयारविन्दम् स्तुवन्ति ये स्तुतिभिरमूभिरन्वहम् त्रयीमयीं त्रिभुवनमातरं रमाम् गुणाधिका गुरुतर भाग्यभाजिनो भवन्ति ते भुवि भुतपाविताशयाः सुवर्णधारस्तोत्रं यः शङ्कराचार्यनिर्मितं त्रिसन्ध्यं यः पठे नित्यं स कुबेरसमो भवेत्। అందరూ విన్నారు కదండి. మా అమ్మ ఎలా చెప్పిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా కూడా తెలియజేయండి. ఇప్పుడు ఈ సువర్ణధార స్తోత్రాన్ని ఎవరైతే తీవ్ర దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఒక దీక్షగా అంటే ఒక నియమంగా 41 రోజులు కనుక ఉదయాన్నే 5 నుంచి 6 లోపల ప్రాతకాల సమయంలో కనుక పారాయణ చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అదేవిధంగా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ప్రదోష సమయంలో కూడా చక్కగా అమ్మవారి ముందర దీపారాధన చేసి కనుక ఈ స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే 41 రోజులు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనడంలో సందేహం లేదండి, నిస్సందేహంగా కలిగి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లేదు శుక్రవారాలు గురువారాలు అయినా సరే చక్కగా ఈ స్తోత్రాన్ని పఠించి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శంకరాచార్యుని దయ వల్ల ఆ బ్రాహ్మణ స్త్రీకి ఏ విధంగా అమ్మవారి అనుగ్రహం కలిగిందో మనందరం కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు అవుదాము. ఇది ఈ శ్లోకాన్ని పఠించి అని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నానండి.